ఈ వారం వృశ్చిక రాశి వారికి కొంత గందరగోళ పరిస్థితులు తప్పవు. కష్టపడ్డ ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి ముందుకు సాగక పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఈ రాశి వారి యొక్క ఆలోచనలు కూడా ఈ వారం ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. తరచూ ప్రయాణాలు చేయడం, పని ఒత్తిడి బాగా అధికం కావడం వల్ల తరచూ అలసట చెందుతారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే కొంత ఆదాయం సమకూరిన అవసరాలు బాగా పెరగడం వల్ల ఆ అవసరం తీరడం కోసం రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే చేతికి అందడం కూడా ఈ వారం కష్టమవుతుంది. అలాగే ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ వారం ఎదుటి వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ, ఇప్పించేటప్పుడు కానీ, లేకపోతే షూరిటీ సంతకం లాంటివి చేసేటప్పుడు కానీ జాగ్రత్త వహించడం మంచిది. లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఆ డబ్బు కోల్పోవలసి రావడం కానీ, లేదా షూరిటీ ఇస్తే ఆ డబ్బు వీరు చెల్లించాల్సిన సందర్భాలు కానీ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా చూస్తే భార్యాభర్తల మధ్య అకారణంగా వైరం ఏర్పడే అవకాశం ఉంది. వీరి పట్ల బంధువులు కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. దీనివల్ల కూడా వీరు నిరాశ చెందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, బంధువులు వీరి పట్ల కాస్త వ్యతిరేకతను ప్రదర్శించినా వీరు నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో చర్చించి ఆ సలహా పాటించడం మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో మనకు గ్రహస్థులు అనుకూలంగా లేకపోతే మనం మంచి చేసినా, మంచి నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం మనకు వేరొకలా ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? పెద్దల సలహా కానీ, కుటుంబ సభ్యుల సలహా కానీ తీసుకోవడం మంచిది. కాబట్టి దీన్ని మీరు పాటించడం మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ప్రధానంగా కూడా కొంతగా ఆరోగ్యం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. వైద్యులను కూడా కలవాల్సి వస్తుంది అని చెప్పక తప్పదు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న పెట్టుబడులు సమయానికి సమకూరక ఇబ్బంది పడతారు. భాగస్వాములు కూడా కొన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. నూతన పెట్టుబడుల విషయంలో ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం వీరి యొక్క ఉద్యోగ జీవితం కత్తి మీద సాముగా మారవచ్చు. అదనపు బాధ్యతలు కూడా మీద పడే అవకాశం ఉంది. పై అధికారుల మెప్పు కోసం ప్రయత్నించకుండా వీరి యొక్క ఉద్యోగ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మాత్రమే ఆచరించడం చాలా మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో పై అధికారుల మెప్పు కోసం చేయకూడని పనులు మనం చేయాల్సి వస్తుంది. అటువంటి పని ఎవరు ఎప్పుడూ చేయకూడదు. అందున ఈ వారం ఈ రాశి వారి విషయం పట్ల జాగ్రత్త వహించక తప్పదు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి ఈ వారం కాస్త నిరాశగానే గడుస్తుంది. మహిళలకేమో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఏదో తెలియనటువంటి భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఎన్ని సమస్యలు గ్రహదోషాల వల్ల ఎదురైనా కలియుగ దైవమునటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగితే మంచి విజయాలు ఈ రాశి వారిని వరిస్తాయి అని చెప్పవచ్చు.